ఏదైనా సమస్య వచ్చిందనుకో, దేవుడికి చెప్పు, దేవునితో మాట్లాడు, వాక్యం చదువు, ప్రార్థన చేయవు. ఎప్పుడు అదే తుఫాను తుఫాను తుఫాను. శిష్యులు అన్నారు కదా, తుఫాను వచ్చేస్తుందయ్యా, తుఫాను వచ్చేస్తుందయ్యా, నీకు చింత లేదా అంటే ఏంటంట, నువ్వు వాక్యం ధ్యానించు, ప్రార్థన చేయవు, ఆయనకు ఒక మాట కూడా చెప్పవు. దాన్ని ఏమంటారు? దాన్ని క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు వాక్యం నువ్వు విన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు నీ సమస్య విషయంలో ప్రార్థన చేస్తావు, నా దేవుడు తగ్గిస్తాడని. నువ్వు చేయట్లేదు అనుకో, ఇంకా నీలో క్రియలు చచ్చిపోయాయి, మృతమైపోయాయి, అవి పని చేయవు, అవి నిష్ప్రయోజనం. అప్పుడు ఏమైపోతున్నావు? నువ్వు దేవునికి ఇష్టడు కాదు. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం చూపించాలని దేవుడు చెప్పి, మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం అంటే క్రియలు కలిగినది, క్రియలతో నడిచేది. అల్ప విశ్వాసం అంటే క్రియలు చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోవడం అంటే, క్రియలు చచ్చిపోవడం అంటే అల్ప విశ్వాసంలో. ఏదైనా సమస్య వచ్చిందనుకో, దేవుడికి చెప్పు, దేవునితో మాట్లాడు, వాక్యం చదువు, ప్రార్థన చేయవు. ఎప్పుడు అదే తుఫాను తుఫాను తుఫాను. నీలో విశ్వాసం ఉన్నప్పుడు నీ సమస్యను చూసి నీ భయపడవు. ఎందుకంటే నీకు క్రీస్తు ఉన్నాడని ఆ విశ్వాసాన్ని బట్టి ఆ సమస్యను జయిస్తావు. క్రీస్తు నీ బాధ నుంచి నిన్ను విడిపిస్తాడని, ప్రతి పరిస్థితుల్లో నీకు అండగా ఉంటాడని నువ్వు విశ్వసిస్తావు. ఆయన చేయలేడనే కదా నువ్వు ప్రార్థించినది, ఆయనని అడగంది. కాబట్టి నీ విశ్వాసం మృతమైపోయింది. తిరిగి మరలా ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఆమేన్.